20 రోజులుగా ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వాయిల్పాడుకు చెందిన షాన్వాజ్ అనే ఆమె ఒమన్‌లో ఏవో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది అని, ఆమె నన్ను ఇంటికి చేర్చండి అని చెప్పి వేడుకుంది అని, దాని మీద భారత విదేశాంగ కార్యాలయం, ఒమన్ అధికారులు సంప్రదింపులు జరిపి ఆమెను క్షేమంగా ఇక్కడికి తీసుకొనొచ్చారు అని చెప్పి, ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశాయని ఒక పేర నరేంద్ర మోదీ గారిని హయంలో ప్రశంసించుకుంటూ, ఇంకో పేర చంద్రబాబు నాయుడు గారిని హయంలో ప్రశంసించుకుంటూ, ఇంకో పేర వీళ్ళు ప్రశంసించుకుంటూ చాలా పెద్ద ట్వీట్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఆ మహిళని ఇంటికి చేర్చడం మీద చాలా పెద్ద ట్వీట్ వేశారు. ఒక వీడియో కూడా షేర్ చేశారు. ఈ క్రమంలో ఈ ట్వీట్ మీద పూనమ్ కౌర్ వాస్తవానికి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీద ఇండైరెక్ట్గా స్పందిస్తూ ఉండే, ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా తాజాగా డైరెక్ట్గా అటాకే చేశారు. ఇటువంటి పై హంగులు, ఇటువంటి సోకుల మీద నమ్మితే అంతే నాశనమే. ఇటువంటి సోషల్ మీడియాలో చేసుకునే ప్రచారాలు కనుక నమ్మితే జనం నాశనమే. ఎంతకు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్కి ఇచ్చినటువంటి ప్రామిస్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది, ఏం చేశారు? రాష్ట్రానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ పై హంగులన్నీ ఎందుకు? ఇవంతా ఏదో ఒక డైవర్షన్ కోసము, ఏదో సినిమాటిక్ సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఉపయోగపడతాయి తప్పితే అంతకుమించి ఇంకేముండవు. ఇటువంటివన్నీ జనం నమ్మి అద్భుతాలు చేస్తున్నారు అనుకుంటే ఇంకంతే నాశనం అయిపోవడమే అని చెప్పి డైరెక్ట్గానే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ మీద ఆమె కూడా స్పందించారు. వాస్తవానికి చాలా రోజులైనట్లుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా పెద్ద ట్వీట్ పెట్టారు. ఆ ఓమన్లో చిక్కుకోవడం మీద ఆమె కాడ ఏదో ఇబ్బందులు ఉంటే, ఈ మధ్య ఇవి చాలా ఇంతకుముందు చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు, అలాగే కష్టాలు పడేవాళ్ళు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది, సో దట్ దాని ద్వారా ప్రభుత్వాలకు ఈజీగా చేరుతున్నాయి, సంతోషమే. ఆమె రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే అధికారులు మొత్తం మీద ఒమన్తో సంప్రదింపులు జరిపి తీసుకొని వచ్చి ఆమె ఇంట్లో ఇడిచిపెట్టారట. ఇంటికి వచ్చేంతవరకు సహకరించారు అట. సో దీని మీదే ఆయన ఒక పెద్ద ట్వీట్ చేస్తే, ఈమె సింగిల్ లైన్లో ఇట్లాంటి సోషల్ మీడియా ప్రచారాల మీద జనం నాశనమే, చేయాల్సినవి చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి అని చెప్పి గట్టిగానే ఘాటుగానే మరి రిప్లై అయితే ఇచ్చారు.